ఎరుపెక్కే ఎర్ర జెండాల ఉద్యమాలకు, సమరశీల విద్యార్థి పోరాటాలకు కేరాఫ్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. రాజకీయ రణరంగంలో నిత్యం పోరాటాలతో సిపిఎం, సిపిఐ పార్టీలకు ధీటుగా నిలబడింది. అయితే కొద్ది రోజుల క్రితం చీలికతో ప్రజాపంథా పురుడు పోసుకుంది. గతమెంతో ఘనకెత్తన్నట్టుగా ఉంది న్యూ డెమోక్రసీ పరిస్థితి. నాడు కంచుకోట ఇల్లందులో 5 సార్లు గెలుపొందారు గుమ్మడి నరసయ్య. నేడు ప్రజాపంథా పోరుబాటకు సేనానిగా నిలిచారు పోటు రంగారావు. ఇంతకీ న్యూ డెమోక్రసీలో చీలికకు అసలు కారణాలేంటి? మళ్ళీ ఎర్ర జెండాలు ఐక్యమవుతాయా? రెడ్ వారియర్స్ అడుగులు ఎటువైపు వేస్తారు? ఎగసిపడిన కెరటం కనుమరుగేనా? ఇల్లందులో గత వైభవం కలేనా? సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈ పేరు వింటేనే అడవి బిడ్డలకు ఉప్పొంగే ఉత్సాహం వస్తుంది. ఆదివాసులకు అండగా నిలుస్తుంది ఎర్రజెండా. భూమినే నమ్ముకొని పోడు పట్టాల కోసం రక్తం చిందించిన పోరాటాలు చేసి చరిత్రలో నిలిచింది అనటంలో సందేహం లేదు. పోడు పట్టాల కోసం లాఠీ చార్జులు తట్టుకొని అలుపెరగని ఉద్యమాలతో పోడు హక్కుల సాధనకు బాటలు వేసిన చరిత్ర ఆ పార్టీది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా అడవినే నమ్ముకున్న ఆదివాసులకు అండగా పేదల పక్షాన నిత్యం రణం చేస్తోంది న్యూ డెమోక్రసీ పార్టీ. మరోవైపు పీడీఎస్యు సమరశీల పోరాటాలకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వేదికగా నిలిచింది. పాలకులపై ప్రజా సమస్యల కోసం న్యూ డెమోక్రసీ కార్యకర్తలు, విద్యార్థుల సమస్యలపై పీడీఎస్యు లీడర్లు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పోరాటాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎం, సిపిఐ పార్టీలకు దీటుగా న్యూ డెమోక్రసీ తనదైన ముద్ర వేయగలిగింది. తెలంగాణలో మొన్నటి వరకు న్యూ డెమోక్రసీకి ఇల్లందు నియోజకవర్గం కంచుకోటలా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఎరుపెక్కే సమరశీర పోరాటాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. పాలకుల అణచివేతపై ప్రజా పోరాటం చేస్తూ ఇల్లందును న్యూ డెమోక్రసీ కంచుకోటగా మార్చుకుంది. ఆదివాసీలు, గిరిజనులకు చేరువై వారి కష్టాల్లో కామ్రేడ్లు అండగా నిలిచారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ప్రభుత్వాల కంటే ఎర్రజెండా పార్టీనే జనం నమ్మారు. ఆడబిడ్డలకు అధికార పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇల్లందు నియోజకవర్గంలో 5 సార్లు న్యూ డెమోక్రసీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర పుటల్లో నిలిచారు గుమ్మడి నరసయ్య. నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపంగా విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణతో నేటి తరం నేతలకు మార్గదర్శిగా నిలిచారు. 5 పర్యాయాలు గుమ్మడి నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం గమనార్హం. ప్రజల పక్షాన వినతి పత్రాలు పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల వద్ద సామాన్యుడిలా కనిపిస్తారు. దీంతో ది గ్రేట్ కామ్రేడ్ గుమ్మడి నరసయ్య అంటూ సామాన్య ప్రజానికంతో పాటు ప్రజాస్వామికవాదులు ఆయన్ను కొనియాడిన సందర్భాలు కోకొల్లలు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పీడీఎస్యు కదం తొక్కింది. 2012లో న్యూ డెమోక్రసీ పార్టీలో చీలిక ఏర్పడింది. రాయల సుభాష్ చంద్రబోస్ వర్గం, పాతూరి చంద్రన్న వర్గంగా విడిపోయారు. 2 వర్గాలు పోటాపోటీగా ప్రజల పక్షాన పోడు పట్టాల కోసం, పేదల ఇళ్ల స్థలాల కోసం నిరంతరం అలుపెరగని ఉద్యమాలు చేశాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎం, సిపిఐ పార్టీల తరపున జెడ్పీటీసీ సభ్యులెవ్వరూ గెలవలేదు. కానీ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన చంద్ర అరుణ జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. న్యూ డెమోక్రసీ కంటే కొత్తగా పురుడు పోసుకున్న ప్రజాపంథా క్షేత్రస్థాయిలో పైచేయిగా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో న్యూ డెమోక్రసీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు పోటు రంగారావు. ఆయన విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ 1996 వరకు ఖమ్మం డివిజన్ పార్టీ కార్యదర్శిగా, 2006 నుంచి 2016 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. అనంతరం పార్టీలో ఏర్పడిన చీలిక తర్వాత 2023 నుంచి ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఖమ్మం గుమ్మంలో పట్టు సాధించిన రంగారావుకు మిగిలిన లెఫ్ట్ పార్టీలతో కలిస్తే ప్రజాపంథా ఉనికిని కాపాడుకోవటం కొత్త సవాల్గా మారుతుందేమోనన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఎర్రజెండా పార్టీలను కాదని జనం ప్రజాపంథా వైపు ఆకర్షితులవుతున్నారని రంగారావు భావిస్తున్నారట.